26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు ఈ మాట వర్ధిల్లుచుండెను అనే మాట నేను తీసుకుంటున్నాను ఈరోజు. ఇంకా ఎదుగుచు వర్ధిల్లుచుండెను ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బాలుడగు సమూయేలు ఎదుగుచు వర్ధిల్లుచుండెను. మళ్ళా షార్ట్ కట్ చేస్తున్నాను, అందరు చెప్పండి. బాలుడగు సమూయేలు ఎదుగుచు వర్ధిల్లుచుండెను. ఈ మాట గురించి కొన్ని మాటలు చెప్పాలని మరి వ్యక్తిగతంగా నేను ప్రేరేపించబడ్డాను. 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదాం. అదే అధ్యాయం. చాలే బాబు, నాకు మన అవసరం లేదు, నాకు ఇబ్బందిగా ఉంటుంది. చదువమ్మా. చాలు. మొదటిది బాలుడగు సమూయేలు ఎదుగుచు వర్ధిల్లుచుండెను. ఇది ప్రొఫెసీ. రెండవది బాలుడగు సమూయేలు ఏలీ అనే ఒక ప్రవక్త ద్వారా పిలువబడుట. ఏలీ అనే ఒక ప్రవక్త ద్వారా చెప్పబడుట, పిలువబడుట. ఈ రెండింటిని గురించి ఆలోచిద్దాం. ఈ అధ్యాయంలో 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి సమూయేలు కుటుంబం, రెండోది ఏలీ కుటుంబం. కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే తెలిసిన మాటలే కదా, తెలిసిన అంశమే కదా అని మీరు అనుకోవచ్చు. సమూయేలు అంటే హన్నా కొడుకు కదా అని అనుకుంటాం మనం. నేను వాక్యం చదివినప్పుడు కొంచెం ఇటు అటు తిరగేసి చదువుతాను. మొదటిది ఏంటంటే సమూయేలు కుటుంబం, రెండోది ఏలీ కుటుంబం. ఏలీ ఎవరు? ఏలీ ఎవరంటే న్యాయాధిపతి ప్లస్ దేవునిచే ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకుడు. ఏలీ ఎవరంటే న్యాయాధిపతి ప్లస్ ప్రధాన యాజకుడు, అంటే దైవజనుడు ప్లస్ న్యాయాన్ని తీర్చే అధికారి ఏలీ. సమూయేలు అదే క్యాడర్. సమూయేలు రాకముందు ఏలీ ఆ పని చేసేవాడు. సమూయేలు రాకముందు ఏలీ ఆ పని చేసేవాడు. పని చేస్తుండేటప్పుడు ఏం జరిగిందంటే, ఒకరోజు హన్నా అనే ఒక ఆవిడ వెళ్ళి ప్రార్థన చేస్తుంటే పిల్లలు లేరు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆవిడ చాలాసేపు ప్రార్థన చేస్తుంటే ఇవేంటి ఇలా ప్రార్థన చేస్తుందని కొంచెం కోపం వచ్చి, అమ్మా నువ్వు మద్యంతో మత్తులు అయిపోయినట్టుకున్నావు, కొంచెం లేచిపోమ్మంటే ఆవిడ చాలా మాటలంటుందయ్యా, నేను తాగేసి రాలేదు, దేవునితో నా కష్టం అంతా చెప్పుకుంటున్నాను, నాకు పిల్లలు లేరయ్యా, నాకు పిల్లలు లేరనే బాధ కంట నాకు ఒక సవిత ఉంది, మా ఆయనకి మరొక ఆవిడ ఉంది, ఆవిడ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, పిల్లలు లేరు అని అంటుంది, బంధువులందరూ నన్ను చిన్నచూపు చూస్తున్నారు, దానికి నాకు బాధ అయిపోయింది, నా భర్త నుంచి నాకేం ఇబ్బంది లేదు కానీ ఈ లోకం నన్ను చాలా ఇబ్బంది పడుతుంది, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు కానీ లోకం నన్ను ద్వేషిస్తుంది, కనుక ఇది పరిస్థితి అంటే ఏలీ అబ్బబ్బో సారీ, కనుక నీ ప్రార్థన నెరవేరుతుందమ్మా, దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు, వెళ్ళు అని చెప్పేస్తుంది. చెప్పేసిన తర్వాత వెళ్ళిపోతుంది. ఏలీకి కూడా కుమారులు ఉంటారు, ఏలీకి కూడా కొడుకులు ఉన్నారు. హన్నాకి పిల్లలు లేరు, ఏలీకి ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. పిల్లలు లేని వాళ్ళు వచ్చి పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు ఉన్నోళ్ళు కూడా పిల్లల గురించి ప్రార్థన చేస్తారు. జాగ్రత్త వినండి.
పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లల గురించి ఎందుకు ప్రార్థన చేస్తారంటే, ప్రభా పిల్లల్ని ఇచ్చావు, వీళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యు, ఉద్యోగాలు ఇవ్వు, మంచోళ్ళుగా పెంచడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఇవ్వు అని ప్రార్థన చేస్తాం పిల్లలు ఉన్నవాళ్ళు. అవునా కాదా? మన పిల్లలు తాగుబోతలు అయిపోవాలా, తిరిగిపోతలు అయిపోవాలని ప్రార్థన చేస్తామా? చెయ్యం. పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు మంచిగా ఉండాలా, పిల్లలు లేరు కనుక మంచి పిల్లలు పుట్టాలని ప్రార్థన చేస్తారు. ఇద్దరూ ప్రార్థన చేస్తారు. అయితే హన్నా ప్రార్థన చేసింది, ఏలి ప్రార్థన చేయలేదు. అది పెద్ద గొడవ. ఏలి యాజకుడు, నాలాగే బోధించే బోధకుడు. ఏలీకి అన్నీ తెలుసు, పిల్లల గురించి ఎలాగా తెలుసు. ఏలీయే సలహాలు ఇచ్చాడు ఆవిడికి. ఎవరికి? అన్నాకి. అమ్మ పర్లేదు, నువ్వు వెళ్ళు, దేవుడిని ప్రార్థన వింటాడని. కానీ ఏలీ ఏం చేశాడంటే, తన పిల్లల గురించి ప్రార్థన చేయలేదు. మరొకటి చెప్పనా, ఏలీకి సమూయేలుని అప్పచెప్పితే సమూయేలుని దగ్గరగా ఉంచి పెంచాడు. కానీ ఏలీ ఏం చేశాడంటే, తన పిల్లల్ని ఊరి మీద వదిలేశాడు. తన పిల్లల్ని ఏం చేశాడు? ఆరు జాగ్రత్త వింటున్నారా? క్రైస్తవులు చేసే పొరపాటు ఎక్కడంటే, ఊరోళ్ళందరూ రక్షించబడిపోవాలనుకుంటాం మనం, మన భర్తలు రక్షించబడాలని మనం అనుకోం. బాధ వస్తుందా మీకు? కష్టం కలుగుతుంది ఏంటి? మన భర్తలు మారు మనసు పొందాలనుకోం, మన పిల్లలు గుడికి రావాలనుకోం, మన పిల్లలు చెడు ప్రవర్తనతో ఉండాలనుకోం. ఎవడినో విమర్శిస్తాం. అల్లా పిల్లలకి అయిపోయి, ఇల్లు పిల్లలకి అయిపోయి, వీళ్ళు పిల్లలకి అయిపోయారు అంటాం. ఏలీది అదే పరిస్థితి ఇక్కడ. ఇదేంటి సార్ ప్రవక్తను పట్టుకొని తిడుతున్నారంటే, నేను తిట్టడం లేదు, బైబిల్ ఎందుకు తిడుతుందో, సమూయేలు ఎందుకు వర్ధిల్లబడ్డాడు, ఏలీ ఎందుకు శపించబడ్డాడు, నా పాయింట్ అది. నిన్నటి నుంచి నేను ఇది పట్టుకుంటే నాకు దొరికిన అంశం ఇది. చదువుతుంటే చాలా పెద్ద అగాధం ఉంది దీంట్లోన. నిజానికి ఆవిడ సామాన్యమైన స్త్రీ అవసరత గురించి ప్రార్థన చేసింది. ఏంటి ఆ ప్రార్థన? అయ్యా పిల్లలు లేరు, పిల్లలు ఇయ్యయ్యా అని. ఈ ప్రార్థన చేసినప్పుడు ఒక కండిషన్ కూడా పెట్టుకుంది. ఏంటని? నువ్వే కానీ మాకు మగ పిల్లల్ని ఇస్తే వాడు పాలు విడవకముందే నేను నీకు సమర్పించేస్తాను. ఎంత చక్కటి ప్రార్థన, ఎంత దైవికమైన ప్రార్థన, ఎంత దైవికమైన ప్రార్థన. ఏలీ ఎప్పుడు అలా ప్రార్థన చేయలే. ఏలీ పిల్లల గురించి ఆ చర్చోళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు ఏలీకి. అయ్యా మీ పిల్లలు చాలా పొరపాటు చేస్తున్నారు సార్. చర్చికి వచ్చిన వాళ్ళందరికీ ఆ దహన బలులు అర్పిస్తుంటే పెద్ద పోకిరి మాట్లాడుతున్నారు, చాలా పొరపాటు చేస్తున్నారు. ఆ ద్వారబంధం దగ్గర కాసి ఏడు కోడి తెచ్చావా, గొర్రె తెచ్చావా, మేక తెచ్చావా, ఎద్దు తెచ్చావా అని చెప్పి ఆ బలిచ్చేసిన తర్వాత దాంట్లో ఉన్న మంచి మాంసం అంతా తీసేస్తున్నారు. అప్పటికి వాళ్ళు చెప్తున్నారు. తీసి చూపిస్తాను మీకు, వాక్యంలో తీసి చూపిస్తాను. చదవండి ఒకవేళ దొరికితే. మీరు 2వ అధ్యాయము 12వ వచనం. అమ్మా 12వ వచనం అదే కదా. ఏంటి? దేవుని సేవకుని పిల్లలట, క్రైస్తవుల పిల్లలట. మనమందరం ఎవరు? మనకందరికి యేసు ప్రభు తెలుసా? రక్షణ అంటే తెలుసా? మారు మనసు అంటే తెలుసా? గుడి అంటే తెలుసా? ప్రార్థన అంటే తెలుసా? భక్తి అంటే తెలుసా? కానీ మన పిల్లలకి ఏంటి తెలియదట? దేవుడంటే ఎరుగని వారై. మనం సువార్తకు అక్కడికెక్కడికి వెళ్ళిపోతాం. మన ఇంట్లో ఉన్నవారికి మనం ఎప్పుడు సువార్త చెప్పం. ఇదేంటి? న్యాయమా అన్యాయమా? ఆలోచించండి. అని నమ్మడండి అని అంటాడు. నమ్మకపోతే నువ్వు ఊరుకుని పో. మరి బయట వాళ్ళు చెప్పవసరం లేదు. నీ ఇంట్లో ఉన్నోళ్ళే మారకపోతే నువ్వెవరో చెప్తావు? ఎందుకు చెప్తావు? నీ ప్రార్థన ఇంటోళ్ళకే పని చేయకపోతే ఇంకెవరికి పని చేస్తుంది?
నీ ఇంటోళ్ళకే రక్షణ లేదు, నీ ఇంటోళ్ళకే మారు మనసు లేదు, నీ ఇంటోళ్ళే భక్తిగా నడవడం లేదు. సరే, చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ఏదో చేస్తే చేయొచ్చు. ఏలియా కుమారులంటే యెహోవాని ఎరుగని వారై, అంటే ఈ దేవుడు అంటే వాళ్ళకి తెలీదు. దేవుడు అంటే తెలియదు కనుక భక్తి అంటే వాళ్ళకి తెలియదు. ఎరుగిన వారై, చదవమ్మా. ఎలాగట? గట్టి చెప్పండి. దేవుడంటే తెలియని వారికి దేవుడంటే భయం కూడా ఉండదండి. దేవుడంటే తెలియని వారికి దేవుడంటే భయం లేదు. ఎలాంటి దుర్మార్గులు అటీలు అంటే అన్యుల కంట దుర్మార్గమైన పనులు చేస్తారు. అన్యుల కంట దుర్మార్గమైన పని చేస్తారండి వీళ్ళు. ఉడుకుచుండగా అంటే అది దేవుని మందిరానికి వచ్చి దేవుడు బలిని అర్పిస్తుంటే భక్తి చేయరు, గుడికి వెళ్ళిన వాళ్ళకి అలర పెడుతున్నారు వీళ్ళు. ఏం భక్తిరా, ఏం ప్రార్థనరా, ఆ బలి దాని దగ్గర తెచ్చిరా, ఆ మాంసం మాకిచ్చి. ఇంకా మరొక ఘోరమైన పని మాట్లాడుతూ చూడండి. 22వ వచనం. ఏంటంటే పడ్డది? కామకార్యాలు చేస్తున్నారట, చెయ్యకూడని పాపం చేస్తున్నారు. అట్లా మనకేంటంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, ఈ మాటలే వింటుంటాం మనం. దీవిస్తాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, ఇవన్నీ కరెక్ట్. రక్షణ పొందిన జీవితం లేకపోతే, సరైన భక్తి లేకపోతే, సరైన ప్రార్థన మిగిలిపోద్ది. ఆయనకి ఇస్తాడు. ఎలాగ చెప్పించాడు తెలుసా? ఆ శాపం కూడా, ఏలి నీకు అసలుకి ముసలోడంటూ ఉండడయ్యా మీ ఇంట్లోన, పిల్లలు సస్తారు, నువ్వు సస్తావు, మొత్తం నీ వంశాన్ని తుడిసేస్తాను అన్నాడు దేవుడు. తుడిసేస్తానన్నాడు దేవుడు. అలాగా ఏం కలిగిందట? ఆపరేషన్ చేసుకుంటే సెట్ అయిపోతాయి అవి. మంద దృష్టి అంటే అది తీసుకోవాల్సి వచ్చినప్పుడు, నాకంటే పెద్దోడు కదా ఇలాంటి మాట్లాడొచ్చా? అయ్యో మా మామ కదా, మా అత్త కదా, మా అమ్మ కదా, మా నాన్న కదా, ఇలాగంటే ఏమైనా బాగుంటుందా? ముందు వెనక చూడకుండా అదే మంద దృష్టి. మంద దృష్టి. కోపం రావచ్చు. భర్తకి ఎవడైనా నువ్వు చచ్చిపోతే బాగున్నా అంటారా? అంటే అదేంటిది? ఆడు చచ్చిపోతే నీకు ఎవరికి నష్టం? నీకే నష్టం. భార్యకు వచ్చేమో, నీకు చెయ్యిపోతే బాగున్నా, నీ బుర్ర పడిపోతే బాగున్నంటే, ఆవిడ బుర్ర పడిపోతే నీకెవడు వండు పెడతాడు? మంద దృష్టి అది. సాతాను ఏం చేస్తుందంటే, ఏం మాట్లాడాలో నీకు తెలియకుండా చేస్తుంది, ఎలా ఉండాలో నీకు తెలియకుండా చేస్తుంది. ముందు దృష్టి ఉండదు. కొంతమందికి ఏంటంటే 10,000 రూపాయలు దొరికిందంటే 10 నిమిషాల్లో ఖర్చు పెట్టేస్తారు. ఆడికి ముందు దృష్టి ఉండదు. ఆడికి ఏముండదు? మంద దృష్టి వేరు, ముందు దృష్టి ఏంటంటే 10,000 రూపాయలు వచ్చింది, ఈ నెలంతా దీంతోటే బతకాల కనుక ఈరోజు 10 రూపాయలు, రేపు 20 రూపాయలు, అవతలాడు 30 రూపాయలు, వర్షం వస్తుంది ఎరువులు కొనాలా, వర్షం వస్తే దున్నడానికి డబ్బులు ఇవ్వాలా, ఇల్లుకి రెంట్ ఇవ్వాలా, కరెంటు బిల్లు కట్టాలని జాగ్రత్త చూస్తాడు. దేవుడు చూసుకుంటాడా? చూసుకోమనే నీకు ఇచ్చాడు. అది ముందు దృష్టి ఉండదు, వెనక ముందు ఆలోచించరు. జోబీలు డబ్బులుంటే ఏదో విషం ఉన్నట్టుగా ఫీల్ అయిపోతారు వాళ్ళు, ఏదో పాము ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి ఎంత వేగంగా అయిపోతాయని చూస్తారు. ముందు దృష్టి ఉండదు కొంతమందికి. అంత అయిపోయిన తర్వాత పక్కోడుకో, ఎదుటోడుకో, ఆడుకో, ఈడుకో, అప్పోడు ఆడికి కాలు పడుకో, ఇవి కాలు కాదు, చేతులు కాదంటారు, చేతులు కాదు, బుర్ర కాదా? ఏం కాదు, నీకు అసలు బుర్ర లేదు. ముందు దృష్టి. జీవితంలో దేవుడు మనకు అన్నీ ఇచ్చాడంటే ఆలోచన శక్తి ఇచ్చాడు. కొంతమందికి దొంగ దృష్టి, కొంతమందికి ఆడు గుడిలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్న ఆడు దృష్టి మంచిది కాదు. ఆడదా వెళ్తే ఇలా పోలీసుకు పెట్టి చూస్తాడు, మగోడు వెళ్తే ఇలా దెయ్యం దృష్టి అనమాట. అది అంటే నీ దృష్టిలోనే లోపం. అది నీ దృష్టిలోనే లోపం. నీ భార్యకి ఎవడైనా చూస్తూ ఒప్పుకుంటావా?
కొంచెం కోపం వస్తుంది కదా మీకు, వస్తుంది. ఒప్పుకో. నువ్వు మట్టుకు ఊళ్ళోళ్ళందరూ చూస్తావు, ఊరోళ్ళందరికీ కామెంట్ చేస్తావు, దెయ్యం మొఖం వేసుకొని. ఏంటయ్యా, ఏంటది? దొంగ దృష్టి. అది చివరికి గుడికి వచ్చినా సరే ఇలా దొంగ దృష్టి. దేవుడు ఉన్నాడు ఇక్కడ. వీళ్ళు ఎక్కడ సైనించారు? దేవుని సన్నిధిలోనే. ఎక్కడ కూడా దొంగ దృష్టి చూసావనుకో కళ్ళు వేగంపోతాయి. నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే వాక్యం చెప్తున్నాను. నేను మిమ్మల్ని బాధపెట్టడానికి చెప్పడం లేదు. ఇక్కడ కూడా కొంతమంది సెల్ ఫోన్లు మానరు, మెసేజ్లు మానరు. వచ్చేసావా, వింటున్నావా? హే నీదే పెద్ద తెలివితేటలా. పాస్టర్ గారు చూడకపోవచ్చు కానీ మీద నుంచి అన్నీ చూస్తుంటాడు ఆయన. మైనస్ మార్కులే నీకు, అన్ని మంచి మార్కులు ఉండవు. దొంగ దృష్టి. ఆయనకి మంద దృష్టి వచ్చేసింది. పిల్లలు చేస్తున్నారని తెలిసినా సరే నాకు ఇష్టం. చాలామంది పిల్లలకు సపోర్ట్ చేస్తుంటారు. సపోర్ట్ చేయి కాదన్ను. మంచి పని చేస్తే సపోర్ట్ చేయి. తప్పు పని చేసినప్పుడు ఖండించాలా. అలా ఉండకూడదయ్యా, ఇలా చేయకూడదయ్యా. నాకు మా మనవరాలు తెల్లవారి ఇది కట్టింది. ఇదేదో పెద్ద గోల్డ్ రింగ్లా ఫీల్ అయిపోయింది. తాడు మొక్కే కట్టింది కానీ, తాత ఇవాళ ఫ్రెండ్షిప్ డే అని అన్నది. కట్టు అన్నాను. మా మనవడికి అడిగాను, ఒరే నువ్వేటి కట్టలేదురా, తనకు కట్టింది. నీకు బూట్ కొన్నాను, ఏటి కట్టలేదంటే, డబ్బులు 20 రూపాయలు అంటే నా దగ్గర 20 రూపాయలు తీసుకెళ్ళి కడతాడు. 20 రూపాయలు ఇవ్వాలి. ఎక్కడ నేను బాత్రూంలో అంటే అడుగుతున్నాడు. మళ్ళీ పిల్లలు ఎంత సరదా ఉంటుంది జీవితం, కానీ వాళ్ళు పాడైపోతే హృదయం అంతా కుమిలిపోతే, మనసంతా నలిగిపోద్ది. మనతటికే మన పిల్లలు సంతోషంగా ఉండాలని, సంతృప్తిగా ఉండాలని, మంచిగా చదువుకోవాలని, ఆనందంతో ఉండాలని, వాళ్ళకి ఏమాత్రం కొంచెం బాధ వచ్చినా ఏటో ఈ హృదయం పగిలిపోతుంది, బద్దలైపోద్ది, నలిగిపోద్ది. ఏలియా ఎంత బాధపడిపోయి ఉంటాడో. ఊరోళ్ళందరూ వచ్చి, చర్చి వాళ్ళందరూ వచ్చి, అక్కడ వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు, ఏలి నీ పిల్లలేట ఎలా తయారయ్యంటే అనుకొని ఉంటాడు. ఇంకాళ్ళకి చెప్పలేనయ్యా, ఇంకాళ్ళకి నేనేమీ చెప్పలేను. ఒక మాట అంటాడు ఏంటంటే, ఏలి ఘనపరచడం మొదలుపెట్టాడట. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయం 30వ వచనం. 29వ అధ్యాయం చూడండి, 29వ వచనంలో, శ్రేష్ఠ భాగమును పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు నువ్వు ఏం చేయుచున్నావు? గొప్ప చేయుచున్నావు. చాలామంది పిల్లలు నిన్ను ఎత్తెక్కించేసుకుంటారు. నాకంటే, దేవుడు చెప్తున్న మాట ఇది. అంటే నీ దృష్టికి ఏం తప్పు కనబడడం లేదు. నాకంటే నీ పిల్లల్ని ఏం చేస్తున్నావు? నువ్వు గొప్ప చేయుచున్నావు. నువ్వు గొప్ప చేసినందుకే నేను చెప్పిస్తున్నాను తెలుసా. నువ్వు వాళ్ళని గొప్ప చేస్తున్నందుకే నేను చెప్పిస్తున్నాను వాళ్ళని. ఇలా ఆలోచించండి. కొన్నిసార్లు మనకు నచ్చినవి అవి తప్పులా కనబడవు. అవి తప్పైనా అడ్జస్ట్ అయిపోతుంటుంది బుర్రే. దానికి ఇంకేదో ఆలోచన చేసి, అల్లాలి కదా, ఇల్లీలు కదా, ఇక్కడ కదా, అక్కడ కదా. మనకు నచ్చంది ఇల్లీలు కదా, అల్లాలి కదా అంటాం. పక్కింటి వాళ్ళకి 50 మార్కులు వచ్చాయండి, మనోడికి వచ్చాము 55 వచ్చాయి అంటాడు. కానీ ఎదురింటోడికి 90 మార్కులు వస్తే ఆడికి చెప్పరు, ఆడి గురించి ఆలోచించరు. పక్కింటోడికి 50 వచ్చాయి కనుక మనోడికి. ఇలా ఆలోచించండి. కంపారిజన్ వద్దు. నీ కొడుకు, నీ కూతురు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయి, కానీ దేవునికి దూరం అవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. ఆలోచించండి. ఈ ఉదయ కాలంలో సమూయేలు ఎదుగుచూ వర్ధిల్లుచుండెను. ఏలి రోజు రోజుకి డిస్కరేజ్ అయిపోయాడు, బలహీనుడైపోయాడు,
దృష్టి మారిపోయింది. దృష్టి మారిపోయింది. ఎంత దృష్టి మారిపోయిందో నేను తర్వాత చెప్తాను. ఎలాగ తయారైపోయాడో తర్వాత నేను చెప్తాను మీకు. అది కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నేను మీకు మాట్లాడేది ఏంటంటే, సమూయేలు, ఏలియా ఇద్దరిలో చూస్తే సమూయేలు తల్లి ఒక చదువు లేనిదై, పెద్ద చదవరి కాదు. ఏలియా అన్నీ తెలిసినోడు, ఏలి అన్నీ తెలిసినోడు. సమూయేలు భార్య, సమూయేలు తల్లి ఒక పెద్ద ప్రార్థనాపరురాలు కాదు, కానీ మొక్కుబడి ప్రార్థన చేసుకుంది. ఏలి పెద్ద ప్రార్థనాపరుడు, కానీ పిల్లల్ని సరైన విధంగా ప్రార్థన చేసి పెంచలేదు. నీ పిల్లల్ని పెంచినప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి నువ్వు చెప్పినవి ఇష్టం ఉంటాయా? అక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికే వెళ్తారు, అది చూడొద్దంటే అదే చూస్తారు, వాళ్ళతో మాట్లాడొద్దంటే అదే మాట్లాడతారు. తర్వాత కొంపలు అంటుకున్న తర్వాత మనం చెప్పిన మారవ పరిస్థితులు. ఏలి ఒకరోజు కూర్చుని పెట్టి చెప్పాడు కొడుకులిద్దరికీ. ఏలి ఒకరోజు కూర్చుని పెట్టి చెప్పాడు, ఇద్దరికి చెప్పాడు. మీరు చదవగలిగితే 32వ అధ్యాయం 27వ వచనం చదవమ్మా. యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చుచున్నదేమనగా, నీ పితరుని ఇంటివారు, చదువమ్మా, 1 సమూయేలు 2వ అధ్యాయం చదవమ్మా. మొత్తం స్టోరీ అంతా చెప్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎలాంటి వాడు, నీ స్థితిగతులు ఏంటి అన్నీ చెప్తున్నాడు. కొడుకులకు పిలిచి చెప్పాడు, రే తప్పు చేస్తున్నారు మీరంటే కొడుకులు లక్ష్య పెట్టలేదు. అప్పుడు ఏలి ఏం చేయాలంటే, రే ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, మీరు నా పరువు తీస్తున్నారు, నా బ్రతుకును పాడు చేస్తున్నారు, నేను చూస్తే 10 మందికి చెప్పవలసిన వాడిని. కానీ ఏలి అది చేయలే, సెపరేట్ అయిపోయాడు. కొడుకుల్ని సపోర్ట్ చేశాడు, కొడుకుల్ని ఆసరాగా తీసుకున్నాడు. అక్కడ రాశాడు, దేవునికంట గొప్పవారిగా చేసి ఆయన ఇబ్బంది పడిపోయాడు. సరే, ఇప్పుడు ఏలి చేసిన పని గురించి నేను ఒక్కొక్కటి చెప్తాను. ఇప్పుడు సమూయేలు దీవించబడ్డానికి కారణం, ఏలి శపించబడ్డానికి కారణాలు ఒక్కొక్కటి చెప్తాను. ఇప్పుడు మరలా 2వ అధ్యాయము 26వ వచనంకి వద్దాం. ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందును ఎదుగుచుండెను. ఎందుకు వర్ధిల్లాడు, ఎందుకు ఎదిగాడు? ఎదుగుచుండెను అని అన్నాడా, వర్ధిల్లుచుండెను అని అన్నాడా? అది నాకు కావాల్సింది, వర్ధిల్లుచున్నాడు. అది ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే, నీ పిల్లలు వర్ధిల్లాలంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వేం చేయాలి? ఒక యవ్వనస్తుడు వర్ధిల్లాలంటే ఒక యవ్వనస్తుడు ఏం చేయాలి? ఈరోజు మన చర్చిలో ఉండే యవ్వనస్తులందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలనేది నా ఆశ. గట్టి చెప్పండి ఆమెన్. దిక్కులేని వారిగా, దరిద్రులుగా, పనికిమాలిన వారిగా, సమాజంలో పేరు పోగొట్టుకున్న వారిగా, లేకపోతే క్యారెక్టర్ లేని వారిగా ఉండకూడదు. ఒక పాస్టర్గా నేను నా మనసులో కోరుకుంటున్నాను. క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్లో ఉండే ప్రతి యవ్వనస్తుడు ఒకవేళ లక్షల కొలది, కోట్ల కొలది సంపాదించవసరం లేదు, కానీ ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా,
తిండికి గుడ్డకి లోటు లేకుండా బ్రతికే వ్యక్తిగా ఉండాలనేది నా ఆశ. అయితే ఏం చేయాలి మనం? తల్లి తండ్రి నువ్వు ఆలోచించు. మొట్టమొదటిగా చూస్తే కడుపులో ఉంటుండగానే తనని దేవునికి మ్రొక్కుకొని సమర్పించింది. దేవునికి స్తోత్రం. అమ్మా, నీకో మాట చెప్తున్నాను. ఒకవేళ పిల్లలు పుట్టిన వారు ఎవరైనా ఉంటే, లేకపోతే పుట్టిన వారు చిన్నపిల్లలు ఉంటే, నీకు ఒక కబురు చెప్తున్నాను, జాగ్రత్తగా. నీ పిల్లల్ని దేవునికి సమర్పించడం నేర్చుకో. చదివించొద్దని చెప్పను నేను, ఇంగ్లీష్ నేర్పించొద్దని చెప్పను, హోంవర్క్ చేయించొద్దని చెప్పను, లేకపోతే మంచి స్కూల్లో వేయొద్దని చెప్పను నేను. వీటన్నిటితో పాటు ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక విలువలు నీ పిల్లలకు నేర్పించు. ఇక్కడ చూస్తే ఒక మాట వాడాడు, పాలు తాగిన వయస్సు తర్వాత ఎక్కడ నడిపించేస్తానన్నది. అంటే అర్థం ఏంటంటే, ఇంకా ఎదుగుచున్నప్పుడు, వాడికి లోకజ్ఞానం తెలియకముందే, మాయా మంత్రం రాకముందే, సమాజంలో ఉండే కలుషితమైన వాతావరణం తనకు ముట్టకముందే ఎందుకు వర్ధిల్లాడు తెలుసా? ఈ కలుషితమైన వాతావరణం తనకి అంటకముందే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? దేవునికి సమర్పించింది. దేవునికి స్తుతి కలుగునుగాక. చిన్నపిల్లలు మనకి చాలా ముద్దుగా ఉంటారు, కొన్ని పెంకి మాట్లాడతారు, కొన్ని చెత్త మాటలు నేర్పిస్తుంటాం మనం, కొన్ని తప్పుడు మాటలు కూడా నేర్పిస్తుంటాం. ఆ నిమిషానికి అవి బాగుండొచ్చు, కానీ ఒకనాడు నువ్వు నేర్పించిన మాటలే నీకు ఊరవుతాయి, నువ్వు నేర్పించిన మాటలే నీకు నష్టపరుస్తాయి. నిన్న మేము కూర్చుండేటప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది. జమునారా అనే సినిమా యాక్టర్ జమునారా అని పెద్ద కోటీశ్వరాలు చచ్చిపోయింది. ఆవిడ ఎక్కడ చచ్చిపోయింది చూసారా? పేపర్ చూసారా? ఆటో చదవరా మీరు? వృద్ధాశ్రమంలో చచ్చిపోయింది. ఎందుకు వృద్ధాశ్రమంలో చచ్చిపోయింది? పిల్లలు లేరా? డబ్బులు లేవా? ఏంటి అని అంటే, బహుశా పిల్లలు పై దేశాల్లో ఉండుంటారేమో, బహుశా పిల్లలు చేయడానికి కావాల్సిన ఓపిక ఉండదేమో. తర్వాత ఏవో డిస్కషన్ అయిపోయి తర్వాత నేను కూర్చొని ఆలోచించాను. బహుశా ఒక పిల్లల్ని పెంచడానికి తల్లికి ఓపిక లేక, కొంచెం మోషన్ వెళ్ళినప్పుడు, యూరిన్ వెళ్ళినప్పుడు అలాగే అనుకుంటే తల్లి ఆడు పెద్దోడు అవుతాడా? కొన్నిసార్లు పట్టుచీర కట్టుకొని వెళ్తారు మీరు, మీదే అన్ని కార్యక్రమాలు చేస్తే, ఇలా తోడేట్టు అని వదిలేస్తే ఏమవుతారు మీరు? ఆడేమవుతాడు? ఒకవేళ ఇంట్లోనే పెట్టి ఇంకేదో పని మనిషి పెడతాడు. నాకు అది జమునారా అని అంటే, మేము చదువుకున్న రోజుల్లో పెద్ద సినిమా యాక్టర్, ధనవంతురాలు. బహుశా మోహన్ రావు టైంలో పెద్ద సినిమా. నీకు తెలుసా జమునారా అని ఎవరో? తెలుసు. ఆ వయసు ధర్మరమేష్ కూడా తెలిసి ఉంటుంది. నేను ఎందుకంటే చెప్తున్నాను, పిల్లలకి మనమంతా దానం చేస్తాం, పిల్లలకి మనమంతా సమర్పిస్తాం. మనం పెద్దవారు అయిపోయిన తర్వాత వారి బాల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనని అలాగే చూస్తారు వాళ్ళు. బహుశా అక్కడ ఉండే డిస్కషన్ అదంతా కాకుండా నేను వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని ఆ సోఫాలో ఆలోచించాను. అప్పుడు అనుకున్నాను, చివరికి మిగిలేది భార్యకి భర్త, భర్తకి భార్య. అందుగురించి చాలాసార్లు చెప్తుంటే, చచ్చినంత వరకు ఆశ పిల్లలకి ఎప్పుడు రాయకూడదు, కనీసం దాని గురించేనే చూస్తారు. రాసావా నీకు కష్టమైపోద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ తల్లి పాలు విడిచే సమయంలోనే చక్కగా పుట్టగా ఎన్నో సంవత్సరాలతో పుట్టిన ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేసింది? దేవుని సన్నిధికి సమర్పించేసింది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎంతమంది ఆ స్టేజ్లో ఉన్నాం, ఎంతమంది వాళ్ళ నిజంగా ఎవరో వాళ్ళు చేయలేరు అలాగా. ఒకవేళ మీరు చెయ్యెత్తినా సరే చేయలేము అసలుకి. దానికి ఎంతో కలేజ్ ఉండాలి.
మరొకటి తెలుసా, పెట్టేసి రోజు చూడడానికి వెళ్ళలేదు, ప్రతి ఏటకి ఒకసారి వెళ్ళేది ఈవిడి. ప్రతి ఏటకి అంటే సంవత్సరానికి ఒకసారి ఆవిడ చూడడానికి వెళ్ళేది. అమ్మా మీ అందరికీ చెప్తున్నాను, నువ్వు ఇంత పెద్ద అవడానికి, ఇంత అభివృద్ధి చెందడానికి, ఇంత ఆరోగ్యంగా ఉండడానికి, ఇంత ఆశీర్వాదకరంగా ఆనందంగా ఉండడానికి నీకు జన్మించిన నీ తల్లే కారణం, నిన్ను కన్న నీ తండ్రే కారణం. ఎప్పుడు మర్చిపోవద్దు. తల్లులారా మీ పిల్లలకి ఇది నేర్పించండి. పిల్లలారా, యవ్వనస్తులారా, ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, తీసుకెళ్ళి వదిలేస్తుంటే కనీసం కిక్కుమనలేదు ఈయన. నేను ఉండనని పేచీ పెట్టలేదు. ఈరోజు స్కూల్కి వెళ్ళమంటే పేచీ పెడుతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళకి నచ్చంది ఏదైనా కొంటే వేసుకోకుంటున్నారు, నచ్చంది ఏదో పెడితే తినకుంటున్నారు. మళ్ళీ మనం ఏం సపోర్ట్ చేస్తామంటే ఆ దినాలు వేరండి, ఈ దినాలు వేరండి అని అంటాం. మనం వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతాం. అప్పుడు వేరండి, ఇప్పుడు వేరండి అంటాం. అప్పుడు వేరు ఇప్పుడు వేరు కాదు, మనస్తత్వాలే వేరే కానీ మనుషులు అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నారు. మనం పెంచే పద్ధతిలో వేరు ఉంది. మనం వాళ్ళకి ముందు నేర్పించేస్తున్నాం. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారండి, మనం ఊరుకుని పోవాలండి అని అంటాం చాలాసార్లు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తే మరి నువ్వెందుకు తల్లిదండ్రివి? రోడ్డు మీద వదిలేయచ్చు. కుక్కలు, పందులు, నక్కలు అవన్నీ ఉంటాయి. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు తిరుగుతారు. బి కేర్ఫుల్. మన మాటలు వారి చెవును పడకుండా భార్యాభర్తలు ఇద్దరు బెడ్రూమ్లో మాట్లాడుకోండి. ఎప్పుడు వాళ్ళు ఎదురుగా ఇలాంటి మాట్లాడకూడదు. గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి భర్తతో అంటది, ఏమండి ఆయన్ని కొడుకుని వచ్చామో నేను అర్పించేస్తాను అనుకున్నానంటే ఎంత చక్కటి మాట ఆడతాడు తెలుసా భర్త. నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి, నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి. నిజంగా భర్త ఇక్కడ ఒక మాట అనాలా, ఏంటే పిచ్చిదానా, పుట్టగా పుట్టాడు ఆడిని ఇలాగే ఊర్లో పెట్టేస్తానంటావు, కానీ నువ్వేంటి ఇలాగంటున్నావనంటే, కానీ భర్త అలాగనలేదు. ఏమంటాడు, నీ దృష్టికి ఏది మంచిదో దేవునికి స్తుతి కలుగును గాక. భర్తలారా, మీ భార్య డెసిషన్ తీసుకునేటప్పుడు అది మంచిదైతే నువ్వు నో అని చెప్పొద్దు. చాలామంది భర్తలు ఉన్నారు ఇక్కడ. నీ భార్యతో నువ్వు ఏకీపించకపోతే ఏం భర్తవు నువ్వు? భార్యలారా, మీ భర్తలతో ఏకీపించాలా. బహుశా నీకు కష్టం అవ్వచ్చు, నీకు ఇష్టం లేకపోవచ్చు. నీ భర్తతో నువ్వు ఏకీపించకపోతే అది ఫెయిల్యూర్ ఫ్యామిలీ. ఆదాము వాళ్ళ కుటుంబానికి ఎందుకు శాపం వచ్చింది తెలుసా? వారిద్దరికి ఏకీభావం లేదు. కాయరా బాబు అని అంటే కాయకుండా వెళ్ళిపోయాడు ఆయన. అమ్మ ఆయనకి లోబడి ఉండండి అంటే ఇప్పుడు లోబడకుండా ఇష్టం వచ్చినట్టుగా ఊరోళ్ళందరికీ ఇంట్లో పెట్టింది, పండు ఇచ్చింది, తినేశాడు. మొత్తం ఫ్యామిలీ అంతా నాశనం అయిపోయింది. ఆ శాపమే మన మీదకి వచ్చింది. భార్యని కాదనలేక భార్య ఇచ్చిన పండు తినేశాడు, మొత్తం నాశనం అయిపోయింది. చిన్న విషయాల్లో కూడా పెద్ద పాఠాలు ఉన్నాయి. చిన్న విషయాల్లో కూడా ప్రేమించండి, కాదనని నేను. కానీ విధేయత, నమ్రత, భార్యలే భర్తలకు విధేయత కాదు, కొన్ని విషయాల్లో భర్తలు కూడా భార్యలకి విధేయత చూపించాలా. ఇక్కడ భర్తే భార్యకి విధేయత చూపించాడు. ఏంటనంటే, నీకు ఏది మంచిదో అది చెయ్యి. ఫస్ట్ది ఏంటంటే మొక్కుబడికి ఒప్పుకున్నాడు. రెండవది చూస్తే ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టింది? దేవుని సన్నిధో దెయ్యం సన్నిధో తెలియదు ఆయనకి. ఒక ముసలోడి దగ్గర పెట్టింది. ఎక్కడ పెట్టింది? ఒక కుర్రోలు ఆడుకునే పిల్లల దగ్గర పెడితే బాగున్నా, ఆడుకుందుడేమో. వాళ్ళగే ఆడుకునే పిల్లల దగ్గర పెడితే బాగున్నావు. ఈయన దగ్గర తీసుకెళ్ళి ఒక తాత దగ్గర పెట్టింది. అరే, రేపటి నుంచి నీ ఫ్రెండ్ ఈయన ఏది చెప్తే అది విను. అమ్మా, ఏంటమ్మా ఈ ముసలి తాతతో నాకు పెట్టావు? ఈయనకి మాటమాటికి నిద్ర వస్తుంది, మాటమాటికి ఉంటాడు, మాటమాటికి అక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వెళ్ళమంటే నాకు ఇలాంటి పెట్టేవేటమ్మా అని అనలేదు. తల్లి ఏది చెప్పితే అదే చేశాడు. యవ్వనస్తులారా, మీకు ఒక మాట చెప్తున్నాను, మీ అమ్మ ఏది చెప్తుందో, మీ నాన్న ఏది చెప్తాడో
అది చేయడానికి ఇష్టపడండి. అది చేయడానికి ఇష్టపడండి. ఒక తాత వయస్సు కలిగిన కుర్రోడుతో స్నేహితుడైపోయాడు. ఈరోజు చాలామందికి యూత్ భావాలు వేరండి, పెద్దోళ్ళ భావాలు వేరండి, చిన్న ఏంటి నీ భావాలు, నీ యొక్క ఆలోచనలు ఏంటి? నీ ఆలోచనలు దేవుని సన్నిధిలో అందరి ఆలోచనలు దేవుని గణపరచడమే, దేవుని మహింపరచడమే, దేవుని ఆరాధించడమే, దేవుని వాక్యాన్ని వినడమే, దేవుని ప్రార్థన చేయడమే. ఇక్కడ దీంట్లో ఇంకేంటి మార్పులు అంటాను నేను. సమూయేలును తీసుకెళ్ళి ఆ ముసలితాతో చెప్తుంటాడు, ఏలీ ఇదిగోను సార్ పలానప్పుడు నేను ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు. అక్కడ అడిగితే, అయ్యా పలానప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే మీరు నాకు లేపారు కదా అదంతా చెప్తాడు. అక్కడ చెప్పింది ఆవిడనండి నేను. ఏంటమ్మా ఇలాగొచ్చావంటే, ఇదిగోండి కుర్రోడిని మీకు అప్పచెప్తున్నాను. ఆ దైవ సేవకుడు. ఈరోజు చాలామందికి విధేయత ఉండదు. ఒక ముసలి తాతతో ఒక చిన్న యవ్వనస్తు, ఒక బాలుడు సహవాసం చేయడం మొదలుపెట్టాడు. బహుశా నేను అనుకుంటున్నాను, ఈ ముసలి తాత తెల్లవారులేసి బ్రష్ చేయడం చూసుంటాడు. ఈ ముసలి తాత తెల్లవారులేసి ముఖం కొడుకోవడం చూసుంటాడు. ఈయనకి గురువు ఎవరిప్పుడు చెప్పండి? సమూయేలు గురువు ఎవరు? యవ్వనస్తుడు కాదు, ఒక ముసలి తాత మోకరించి ప్రార్థన చేస్తుంటే, తాతగారు ఏం చేస్తున్నారో అని వెళ్తే మోకరించి ప్రార్థన చేయడం చూసుంటాడు. బైబిల్ చదవడం చూసుంటాడు. గుడి తుడుస్తుంటే గుడి తొడడం చూసుంటాడు. అందు గురించి సమూయేలు అంతకంతకు ఏమయ్యాడట? వర్ధిల్లుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తాత ప్రభావం, ఆ ఏలీ ప్రభావం తన మీదకి వచ్చింది. అమ్మ ప్రభావం, నాన్న ప్రభావం రాలేదు. ఈరోజు చాలామందికి స్పిరిచువల్ మెంటర్స్ ఉండరు. ఆధ్యాత్మికమైన నాయకులతో సంబంధం ఉండాలి. అమ్మా నాన్నతో కాదు. అమ్మా నాన్నతో సంబంధాలు ప్రేమకు సంబంధించినవి, కానీ ఆధ్యాత్మికమైన సలహాలు తీసుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఇది కరెక్టా, ఇది చేయొచ్చా లేదా అనేది సలహాలు తీసుకోవడానికి ఖచ్చితంగా ఒక స్పిరిచువల్ నాయకుడు అంటూ నీకు ఉండాలి. అది లేకపోతే నీ ఆధ్యాత్మిక జీవితం ఫెయిల్ అయిపోద్ది. ఈ తాత ఆయనకి స్పిరిచువల్ నాయకుడు. మూడవది చూద్దాం. ప్రియులారా, మొట్టమొదటిది మొక్కుకున్నాడు, స్వీకరించాడు. రెండవది లోబడ్డాడు. మూడవది ఇక్కడ చూస్తే ఈ లోబడ్డం గురించి నేను మరికొన్ని విషయాలు చెప్పాలా. మోషే నాయకుడు అవ్వడానికి కారణం ఏంటంటే, మోషే కూడా తన తల్లి చెప్పినట్టుగా విన్నాడు. యోసేపు లోబడ్డానికి, ఆశ్రదించబడ్డానికి కారణం, రూతు ఆశ్రదింపబడ్డానికి కారణం. ఇక్కడ నేను చాలా నోట్స్ రాశాను. వీళ్ళందరూ కూడా దేవునికి నచ్చినట్టుగా చేయడానికి కారణాలు ఏంటంటే, వారు తల్లులు, వారు తండ్రులు చేసే పద్ధతులే వారు అనుసరించారు కనుక వారు ఆ విధేయతను చూపించారు. మూడవది చూస్తే, కష్టమైనా సరే మందిరంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ వయసులో ఏ పార్క్ వెళ్ళాలనో, అమ్మతో నాన్నతో తిరగాలనో ఉంటాడు. కానీ తెల్లవారి సాయంత్రం వరకు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు ఈయన? ఎక్కడ ఉంటున్నాడు చెప్పండి, మాట్లాడవచ్చు కదా మీరు. మనమైతే ఉండలేం. చిన్న కుర్రోడు ఇలాంటి కుర్రోడిని పిలిచి, ఒరే తెల్లారి సాయంత్రం వరకు దేవుడి గుడిలో ఉండనట్టు ఉంటాడా? ఉండడు. ఆడికి ఆట ఉండదు, పాట ఉండదు, అక్కడ మాట ఉండదు. మా గుడిలోనే ఎవడుంటాడు? తాత ఉంటాడు. రెండోది దేవుని సన్నిధి ఉంటుంది. మొట్టమొదటిది సమర్పణ, రెండవది స్నేహం, ముసలాయంతో స్నేహం. మూడవది ఏంటంటే, ఎక్కడ నివసించాడు? దేవుని సన్నిధిలో నివసించాడు. ఈరోజు చాలామందికి దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం. దేవుని సన్నిధిలో ఒక అరగంట ఎక్కువ కూర్చుంటే కష్టం, ఎక్కువ ఉండడానికి ఇష్టపడరు. లోకంలో ఊరి మీద తిరగడానికి ఇష్టపడతారు.
వారమంతా ఊరి మీద ఎలాగా తిరుగుతాం. కనీసం ఆదివారమైనా దేవునితో గడపడానికి ఇష్టపడాలి. ఆస్వాదించేదాయన, దీవించేదాయన, సమస్యలు తీర్చేదాయన, బ్రతుకులు బాగు చేసేదాయన, దేవునితో మనకు ముంచేదాయన, మన పిల్లల్ని, మన బ్రతుకుల్ని, మన జీవితాల్ని, మన ఆరోగ్యాల్ని క్రమపరిచేదాయన. ఆయనతో కూర్చొని కొంతసేపు గడపడం ఎంత గొప్ప కృప. కానీ ఇక్కడ సమూయేలు చూస్తే జీవితం అంతా ఎక్కడ గడపడం మొదలెట్టాడు? దేవుని సన్నిధిలోనే గడపడం మొదలుపెట్టాడు. 4వది చూస్తే, 5వది చూస్తే రెస్పాన్సిబిలిటీ. ముసలాయన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత. అప్పటికే ఆయనకి దృష్టి మళ్ళీపోయింది. ఆయనకి కావలసినవన్నీ సమకూర్చవలసిన బాధ్యత కొడుకులు వినరు. కొడుకులు ఊరి మీద తిరుగుతున్నారు. 2 కొడుకులు చచ్చిపోయారు, వెనక్కపడి చచ్చిపోయారు. పాపం వాళ్ళ చావు కూడా చాలా ఘోరం అయిపోయింది. అది చూస్తే మీకు బాధ అనిపిస్తుంది. దేవుడు శిక్ష లాంటి చావు ఇచ్చాడు, చాలా ఘోరమైన చావు ఇచ్చాడు వాళ్ళకి. ఆ వయసులో ఆయన తట్టుకోలేని బాధకరమైన న్యూస్ అది. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని. ఎందుకు చేస్తున్నాడో మనకు తెలియదు. ఎందుకు మనం అలాగవుతున్నావో తెలియదు. కనుక ఇప్పుడు బాధ్యత అంతా సమూయేలు మీద పడ్డది. కనుక ఆయనకి పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కాలు నొక్కాలన్నా, నీళ్ళు ఇవ్వాలన్నా, వంట చేయాలన్నా, ఇల్లు తోడాలన్నా, స్నానం చేయించాలన్నా ఎవరు చేస్తున్నారు? సమూయేలే చేస్తున్నాడు. నిజానికి సమూయేలుకును మరి ఏలీకి సంబంధాలు లేవు. సమూయేలు పాస్టర్ గారు, ఏలీ వచ్చేమో ఒక విశ్వాసి. సమూయేలు వచ్చేమో విశ్వాసి, ఏలీ ఒక పాస్టర్ గారు. కానీ ఇక్కడ చూస్తే పాస్టర్ గారితో సమూయేలు పర్మనెంట్ కాపురం ఉండిపోయాడు. పర్మనెంట్గా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పర్మనెంట్గా ఒక బంట్రోతులాగా తయారైపోయాడు. రేపు చర్చిలో పని అవుతుంది, మధ్యాహ్నం పని అవుతుంది, ఎంతమంది వస్తారంటే అందరూ వింటారు కబురు. ఎంతమంది వస్తారు అని అంటే, ఎంతమంది వస్తారో మీకు తెలుసు. దానికి బోల్డ్ రీజన్స్ చెప్తారు. ఎందుకు రాలేకపోయారు అని అంటే అందు గురించి మేము అడగం. ఎందుకు రాలేకపోయారు అని ఎవరికి అడగం. మా ఇంటి పని కాదు. ఇది దేవుని మందిరం. దేవుని మందిరంలో నువ్వు పని చేస్తే నువ్వు ఆశీర్వదింపబడతావని. మా ఇంటి పనే, ఇది మన మందిరం. ఆ చేసిన వాళ్ళే చేస్తున్నారు కానీ కొత్త వాళ్ళు రావడానికి ఇష్టపడరు. మీ పిల్లలు వస్తే ఎక్కడ అరిగిపోతారని మీ బాధ. కానీ సమూయేలు జీవితం అంతా అరిగిపోయాడు. ఏలీతో ఉండి మందిరం పని చేసుకొని, మందిరం తుడుచుకొని. ఇక్కడ మరొక మాట చూస్తే ఇక్కడ చూడమ్మా, 3వ అధ్యాయం 2వ వచనం చదువు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను. అమ్మ 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా. నేను చదువుతున్నప్పుడు నువ్వు ఆపేయాలా, చదివినప్పుడైనా కరెక్ట్గా చదవాలా. నేను చదువుతూ నువ్వు ఆపేయాలి వెంటనే. ఇక్కడ కరెక్ట్గా చదువుతాను చూడండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో. జాగ్రత్త వినండి. అంటే కొన్ని మందిరాల్లో దేవుని మందసాలు లేవు. దేవుని మందసం అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి అని అర్థం. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి అని అర్థం. ఇది ఏలీ ఎక్కడున్నాడంటే దేవుని మందసం ఉన్న మందిరంలో ఉన్నాడు. ఈ మందసంలో కొన్ని ప్రత్యేకమైన పాత్రలు ఉన్నాయి. ఈ సమూయేలు ఎక్కడ పడుకునేవాడంటే అక్కడ క్లియర్గా రాశాడు, యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. మందసమున్న యెహోవా మందిరములో అంటే ఈయన ఎక్కడ పడుకునేవాడంటే మందసమున్న మందిరములో పడుకున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఈయన నిద్రించేవాడు. దేవునికి స్తుతి కలుగునుగాక.
కొంతమంది గుడికి పడుకోవడానికి వస్తారు. నేను ఏదో ఒక క్యాసెట్ ఉంటే ఆ పాస్టర్ గారు అమెరికా వెళ్ళారట. అమెరికా వెళ్తే అమెరికాలోన ఆయన స్టేజ్ దిగిపోతున్నాడట. ఎడ్వర్డ్ విలియమ్స్ అని ఒక చిన్న మాట చెప్పాడు. దిగిపోగానే ఒక ఆవిడ వచ్చి గబగబా, సార్ ఓ 2 క్యాసెట్స్ ఇవ్వండి అని అన్నదట. ఇదేట్రా ఎంత? అమ్మ లేవమ్మా అంటే, ఎలాగైనా కావాలండి అని అన్నదట. ఏంటి అమ్మా, ఎందుకమ్మా తర్వాత ఇస్తానంటే, లేదు సార్ చూడండి సార్ అంటే ఆవిడ ఎవరికో పిలిచి ఏమైనా ఉన్నాయా అని అంటే, ఒక అరగంటలో ఇస్తానంటే, కూర్చుంటాను సార్ అని. అమెరికాలో అరగంట కూర్చోవడం అంటే కష్టం కదా. ఏంటమ్మా సంగతి ఏంటి, ఏ క్యాసెట్ అంటే, ఏదైనా పర్వాలేదు అన్నాడట. ఏదైనా పర్వాలేదంటే నేనంటే ఎంత గౌరవం, ఎంత ఇదనంటే, ఏంటయ్యా ఏంటమ్మా అని అంటే అప్పుడు చెప్పిందట, మీ ప్రసంగం వింటుంటే గొప్ప నిద్ర వస్తుందండి నాకు అంటే ఆవిడికి నిద్ర లేకపోతే ఏంటట, ఈ ప్రసంగం క్యాసెట్ పెట్టుకుంటే కొంతమందికి అలాగే ఉంటుంది. పడుకోవడానికి ఎక్కడికి వస్తారు? గుడికి వస్తారు. ఇలా పడుకుంటే పడుకున్నారు, నోరు సాపేసి పడుకోవద్దు. ఈగలు దోమలు అన్నీ మీకు వెళ్ళిపోతాయి. దెయ్యం మొక్కలు వేసుకొని నాకు తిట్లు రావా? నేను ప్రసంగం చేస్తే మీరు పడుకుంటారా? నిద్ర వస్తే ఇలా కళ్ళు కనుక్కోవాలి, పక్కడితోటి ఏదో మాట్లాడాలి, లేకపోతే ఒక్కసారి లేచి అలాగ వెళ్ళి నడుచుకొని వచ్చేయాలి. మీకు నిద్రపోవడానికే చూస్తున్నాను. ఒక ఆయన లెగడం, ఇప్పుడు వారు పడుకోడు. ఇంకా నా మీద కోపం వస్తుందని నాకు తెలుసు, తెలీదా? కానీ మరి ఏదో ఒకటి చెప్పకపోతే ఎలాగండి? చెప్పకపోతే ఎలాగా? కనుక ఇక్కడ ఎక్కడ పడుకున్నాడు ఈయన? దేవుని మందసం ఉండే మందిరములో పడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, దేవునితో సహవాసం చేయడం సమూయేలుకు చిన్న వయసులో నుంచే మళ్ళా మరొక మాట రాశాడు అక్కడ. చదవమ్మా ఇప్పుడు. దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానా? అతడు నేను పిలువలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితనా నేను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన పడుకున్నాడో, దేవునితో సహవాసం చేస్తున్నాడో, దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక ఇప్పుడు మీతో ఎవరు మాట్లాడుతున్నారు? డిఎస్విఎస్ కుమార్ కాదు, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. బహుశా మీరు అనుకోవచ్చు, మీకు ఏదైనా కష్టం కలిగించే మాట అంటాడు, మా గురించి చెప్తున్నాడు. మీ గురించే చెప్తున్నాను. మీ గురించి చెప్పకపోతే ఎవరి గురించి? నా గురించి నేను చెప్పుకుంటానా? మీ గురించే చెప్తున్నానండి. మీ గురించి చెప్పడానికే నేను నిలబడ్డాను. వాక్యం ఎవరి గురించి చెప్తాను? నేను కూర్చుంటే నా గురించి ఎవరైనా చెప్పాలా? వాక్యం అనేది అందరికీ సంబంధించింది. ఆయా సందర్భాల్లో ఆయా ప్రజలతో మాట్లాడుతుంటాడు దేవుడు. మోషేతో మాట్లాడాడు గనుక నాయకుడు అయ్యాడు. అబ్రహాముతో మాట్లాడాడు గనుక ఆయన విశ్వాసులు వీరుడయ్యాడు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడితే మనం జస్ట్ దానికి విధేయత చూపిస్తే మనం ఆశ్చర్యపడతాం. మనతోటే మాట్లాడాడు, మన మీద దెబ్బ కొట్టాడు. ఏంటి దెబ్బ కొడతారు? వాక్యంతో ఏంటి కొడతామండి? వాక్యంతో ఏంటి కొడతాం? ఎవరికి కొడతాం? దేవుని మాటను మనం గమనిస్తే మనం ఆశ్చర్యపడతాం. అక్కడ మీరు 3వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉన్నాడు, దీపము ఆరిపోక మునిపే. ఆ ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళిన తర్వాత, ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని మందిరంలో ఉండే ప్రత్యక్ష గుడారంకి వెళ్ళిపోయిన తర్వాత ఏలీ ముసలాడు అయిపోయాడు కనుక దీపం ఆరిపోయేది. కానీ సమూయేలు ఏం చేశాడంటే, వెళ్ళిన తర్వాత దీపం ఆరకుండా నిత్యము వెలిగించడానికి ప్రయత్నం చేశాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆరిపోక మునిపే ఆరిపోయిన దీపాన్ని మళ్ళీ తిరిగి వెలిగించాడు.
సమూయేలు వెళ్ళిన తర్వాత దీపం మారిపోకుండా చేశాడు. దేవుని సన్నిధిని అనుభవించడం మొదలుపెట్టాడు. అప్పుడే సమూయేలుతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడి ఏం చెప్పాడు తెలుసా? ఏలీకి తెలిసిపోయింది, ఇంకా దేవుడు నాతో మాట్లాడు, ఇంకా దేవుడు నాతో మాట్లాడు. నేను ప్రవక్తనే కానీ న్యాయాధిపతినే కానీ దేవుడికి నేనంటే బాధగా ఉంది, దేవుడికి నేనంటే కొంచెం ఇష్టపడుకుంటున్నాడు. అప్పుడు సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు ఇంక ఈసారి ఎలాగనయ్యా, చిత్తము ప్రభువా, నీ దాసుడిని నేను ఆలకించుచున్నాను. సమూయేలుతో నీవు మాట్లాడినావు, సమూయేలుతో నీవు మాట్లాడినావు, గనుడగున వక్తగా నీవు మార్చినావు. సమూయేలుతో నీవు మాట్లాడినావు, గనుడైన ప్రవక్తగా నీవు మార్చినావు. చల్లని మెల్లని నీ స్వరము నాకు, చల్లని మెల్లని నీ స్వరము నాకు వినిపించు నా ప్రియుడా, నాతో మాట్లాడు నా ప్రియుడా, వినిపించు నా ప్రియుడా, నాతో మాట్లాడు నా ప్రియుడా. యేసుని పాదములా చెంత విశ్రాంతి నొందెదను, యేసుని పాదములా చెంత విశ్రాంతి నొందెదను. చల్లని మెల్లని నీ స్వరము నాకు, చల్లని మెల్లని నీ స్వరము నాకు వినిపించు నా ప్రియుడా, నాతో మాట్లాడు నా ప్రియుడా, వినిపించు నా ప్రియుడా, నాతో మాట్లాడు నా ప్రియుడా. దేవుడు మనతో మాట్లాడితే మనము దినదినము 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 వర్ధిల్లుతూ ఉంటాం, ఆశ్రయింపబడుతూ ఉంటాం, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఏలీ పోగొట్టుకున్నాడు, కానీ సమూయేలు ఆశీర్వదింపబడ్డాడు. ఏమీ లేని సమూయేలు రాజులు సైతం అభిషేకింపగలిగిన గనుడైన ప్రవక్త అయిపోయాడు. ఒక గొప్ప రాజు అయిన దావీదును అభిషేకించాడు, గొప్ప రాజు అయిన సౌలును అభిషేకించాడు. అంతేకాదు, ఆ చేతులు అనేక మందిని ఆశీర్వదించాయి. ఆ చేతులు అనేక మంది మీద పడాలని లైన్ కట్టి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆలోచించు, ఆయన ఎదుగుచు వర్ధిల్లుచుండెను. వర్ధిల్లడానికి కావలసినవి నువ్వు సమర్పించుకోవాలా. రెండోది, నువ్వు విధేయత చూపించాలా. నువ్వు దేవునితో స్నేహం చేయాలా, దైవ సేవకునితో స్నేహం చేయాలా. దైవ సేవకుడు చెప్పింది యావత్తు నువ్వు చేయాలా. అంతేకాదు, దైవ సేవకుడికి సహకారిగా ఉండి దైవజనుడు ఎవరితో మాట్లాడమంటే వెళ్ళు సమూయేలు వెళ్ళు, చిత్తము ప్రభువా నను, నీతో దేవుడు మాట్లాడతాడు. అంతేకాదు, నిత్యము దేవుని సన్నిధిలో అదిగో ప్రత్యక్ష గుడారములో ఉండే ఆ దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలా. దీపం మారిపోకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా. నీ ఇల్లు దీవించబడుతుంది, నీ బ్రతుకు దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు. బహుశా హన్నా ఎంత ఆశీర్వదింపబడ్డాదో ఒక్క మాట చివరిగా చెప్పి నేను ముగించేస్తాను. హన్నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం 2వ అధ్యాయము 18వ వచనం.
బాలుడైన సమూయేలు నారుతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి, అంటే అప్పటికి చిన్నోడు అనమాట. చిన్నోడు సాధారణంగా ఏఫోదు ధరించడానికి కష్టం. ఏఫోదు అంటే 12 ముద్రలు కలిగింది, 12 గోత్రాలకు సంబంధించిన ఆ ముద్రలు కలిగిన ఆ ఏఫోదు ధరించడం కష్టం. కానీ బాలుడొక సమూయేలు అని అక్కడ రాయబడ్డది. బాలుడొక సమూయేలు నారుతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయించు. వాని తల్లి వానికి చిన్న అంగి అంటే తల్లి దగ్గర నుంచి వచ్చింది, తండ్రి దగ్గర నుంచి వచ్చింది చిన్నదే. నీకు తండ్రి ఇచ్చింది చిన్నదే, తండ్రి సమకూర్చింది చిన్నదే, తల్లి సమకూర్చింది చిన్న ఆస్తే, చిన్న ఉద్యోగమే, చిన్న డబ్బే, చిన్న భూమే, చిన్న గొప్పతనమే. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చింది గొప్పదే. అక్కడ ఎంత చక్కగా రాశాడు దేవుడు. వానికి తల్లి ఇచ్చింది చిన్న అంగి, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చింది మాత్రం 12 గోత్రములు కలిగిన నారతో చేయబడిన అంగి. అంతేకాదు, దేవుడు తనని దీవించడమే కాదు, ఆ కింద మరొక మాట ఉంది. ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసి కొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగా. కానీ దేవునికి చిన్న సమర్పణ చేస్తే, ఒక కొడుకుని సమర్పిస్తే దేవుడు ఎంతమంది ఇచ్చాడు? చదవమ్మా. ప్రతిగా యెహోవా నీకు సంతానం నిచ్చునుగా. కానీ ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఎప్పుడే గుడ్రాలు అని ఊరందరూ పిలుస్తుంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలు అయ్యారు? 5గురా 6గురా? ఒక కొడుకుని ఇచ్చేసింది, 3 కొడుకులను దేవుడు ఇచ్చాడు. ఒక కొడుకునిచ్చింది, 2 కూతుర్ని దేవుడు ఇచ్చాడు. నువ్వు ఇచ్చింది చిన్నది, దేవుడు నీకు ఇచ్చింది పెద్దది. మీకు ఒక సాక్ష్యం చెప్తాను. ఇవి ఇక్కడ 10 ట్రాక్స్ మీకు చెప్పాను, మీరెవరూ స్పందించలేదు. మీ పితరులు, మీ అమ్మ, మీ నాన్న, లేకపోతే మీ తాలూకు వాళ్ళు ఎవరైనా చనిపోతే నేను మా అమ్మ మా నాన్న తరపున ఇస్తాను అనుకున్నాను 2. అవి ఇంకా కొనలేదు ఇంకా. ఈసారి వైజాగ్ వెళ్ళినప్పుడు కొని తెస్తాను. కానీ అది విని గతసారి వచ్చిన తాతాజీ ఆయన 10 ఒకేసారి కొని, రేపు 3వ తారీఖున గంగరాజమ్మ గారు బర్త్డే మెమోరియల్ చనిపోయిన రోజు, వాళ్ళమ్మ జ్ఞాపకార్థంగా మన చర్చికి 10 హాట్ కేసులు ఇచ్చారు ఆయన. బాబు వీడియో తీయమని తీయలేదా? నీకు లూజ్ అయ్యా కొంచెం, ఆయన పంపించాలి కదా, కొంచెం ఫోన్లో తీసి పంపించవచ్చు. కనుక ఆయన రాలేదు కదా, ఆయనకు పంపిస్తే ఎంకరేజ్మెంట్గా ఉంటుందని కనుక ఆయనకి ఇచ్చారు. ఆయన ఒక సాక్ష్యం చెప్పారు. నిన్నటి దినం అవి మన దగ్గరికి వచ్చాయి. ఆయన చెప్పారు, మీ చర్చ్ వాళ్ళు ఎవరు ఇచ్చారంటే నాకు చెప్పడానికి ఆన్సర్ ఏం లేదు. మా చర్చిలో కూడా చాలామంది చచ్చిపోయారు, కానీ మరి ఎవరు ఇవ్వలేదు. నేను మాత్రం ఇస్తాను అనుకున్నాను. మరి ఇంకా నేను కొనలేదు. ఇంకా నేను మాత్రం మా ఇంటి దగ్గర నుంచి 2, మా ఫ్యామిలీ తరపున 2 ఇస్తాం అనుకున్నా. దగ్గరికి వచ్చి తీ బాబు వచ్చినట్టుగా. కనుక ఈ 10 కూడా మనం గడిచిన దినాల్లో చెప్పినట్టుగా తాతాజీ గారు వచ్చారు. వచ్చినప్పుడు ఈ 10 కూడా వారు సొంతంగా వాళ్ళు మొదటి జ్ఞాపకార్థంగా మన చర్చికి వాళ్ళు సమర్పించారు. దేవుడు వారిని దీవించునుగాక. ఇది ఇచ్చినప్పుడు ఒక సాక్ష్యం చెప్పారు. ఆయన చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఏదో ఒక ఛాలెంజింగ్ స్పిరిట్ ఆయన చేసి 2 రోజులు మీటింగ్స్ పెట్టారట. వ్యాపారం ఏమీ లేదు అన్న. కొన్నిసార్లు అలాంటివి చేస్తుంటాను నేను. 2.5 లక్షలు 3 లక్షలు పెట్టి మీటింగ్స్ పెట్టారట. అలాగా ఊరుకోకుండా స్టేల కోటాలు ఈ మధ్యన అయ్యాయి కదా, మన చర్చి నుంచి కొంతమంది వెళ్ళారు. ఆ కోటాలకి ఎందుకో 2వ రోజు అనిపించిందట, దీనికి అయిన ఖర్చు అంతా నేను పెట్టేది అనుకున్నారట. దానికి అయిన ఖర్చు అంతా ఆయన పెట్టేసాడట. అది 2 లక్షలు అయిందట, 1,50,000 అంతా అయిందట.
దాని తర్వాత ఇదంతా మరొకటి 4,000-4,500 ఎంత ఉంటుంది, ఇది ఇచ్చారట. ఇది అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచో ఆయనకి ఒక బకాయి రావాలట, ఆ లేబర్ ఛార్జెస్ ఏదో రావాలట. ఈయన లెటర్స్ పెడుతున్నాడు కానీ రావడం లేదట. అది సడన్గా మొన్న ఒక లెటర్ వస్తే ఆ లెటర్లో చూస్తే ఎప్పటి నుంచో రావాల్సినవి 15 లక్షల రూపాయలు ఒకేసారి వాళ్ళు ఇస్తామని ఒప్పుకున్నారట. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడికి ఇచ్చినది ఏది కూడా మనకి పోదు. ఆయన ఎంత హ్యాపీగా చెప్పాడంటే అన్నా దేవునికి ఇచ్చిన ఒక్కటి కూడా పోలేదు నాది, దేవునికి నేను ఇస్తే దేవుడు నాకు ఒక్కసారి వెలిగిచ్చాడని. కనుక మీకు సంఘానికి నేను బోధిస్తున్న బోధ ఏంటంటే ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వడానికి వెనకాడద్దు. వాళ్ళ సంఘానికి అప్పుడు చెప్పాడు ఆయన, మా సంఘానికి ఏది లేకుండా నేను చెయ్యను, మా సంఘానికి ఇస్తూ ఏదైనా ఎప్పుడైనా నాకు ప్రేరేపించబడితే చెప్తాను. కనుక మీ సంఘానికి ఇది ఇవ్వగలిగాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని ఇంకా అత్యధికంగా దేవుడు దీవించునుగాక. కనుక ఇవి 10 మనకు వచ్చాయి. ఇంకా ఎవరైనా ఇవ్వగలిగితే మీరు ఆలోచించుకోండి, తర్వాత దేవుడు మీకు అనుగ్రహించినప్పుడు మీరు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగ తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ఎదుగుచూ వర్ధిల్లుచుండెను మమ్మను, మా సంఘాన్ని, మా బిడ్డలను, మా యవ్వనస్తుల్ని ఆస్వాదించి మేము ఎదుగుచూ వర్ధిల్లడానికి కావలసిన ఇదిగో కొన్ని సంఘటనలు మాకు తెలియజేశావు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపా ఆశీర్వాదాలు మెండుగా నిండుగా మాకు దయచేయమని, మా కుటుంబాలను ఆస్వాదించమని, మమ్మను బ్రతికించమని, ఇదిగో మేము నిత్యము నీ సన్నిధిలో బలపరచబడ్డానికి, స్థిరపరచబడ్డానికి నీ ఆశీర్వాదాలు మాకు మెండుగా నిండుగా దయచేయమని, ఇదిగో ప్రభువున దయగల తండ్రి, విన్న వాక్య ప్రకారంగా మా బిడ్డలు, మా యవ్వనస్తులు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి గనులైన ప్రవక్తలుగా, ఇదిగో ప్రభా సమూహాన్ని చేసినట్టుగా వీరు కూడా గనులైన మంచి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి మంచి ఉద్యోగాలను దయచేయండి. ఇదిగో ప్రభు, నీ పరిచర్యలో వాడబడ్డానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు కలిగిన వారుగా ఉంచండి. నీ యొక్క సామర్థ్యాన్ని వీరికి అనుగ్రహించండి, బలపరచండి. తల్లిదండ్రులు వారిని బట్టి మేమందరం సంతోషించడానికి కావాల్సిన నీ కృప దయచేయండి. నీ కృప ఆశీర్వాదం మెండుగా నిండుగా దయచేయమని